నమస్తే, వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్ అప్డేట్స్. నేను సునీల్. శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బాగానే అత్తగారు వస్తారు, రాగానే నిన్నటి వరకు ఉన్న తల్లిదండ్రులు మనకు దూరం అవుతారు, అత్తగారు వాళ్ళు అల్లం బెల్లం అవుతారని అంటుంటారు. నాకైతే తెలియదు, కానీ నేనైతే ఒక్క మాట చెప్పదలుచుకున్నా. తల్లిదండ్రులను గౌరవంగా, తల్లిదండ్రులను మంచిగా చూసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ జీతం 15% కోత విధించి మీ తల్లిదండ్రుల ఖాతాలో వేస్తారు. రెండవది, గతంలో నలుగురు ఐదుగురు ఉండేది పిల్లలు. ఒకడు మంచోడున్నా ఒకటి చెడ్డోడున్నా ఎవరో ఒకరు చూసుకునేది. మేమైతే 7 మంది అన్నదమ్ములు. మేము 7 మంది అన్నదమ్ములలో ముగ్గురం సరిగ్గా మా తల్లిదండ్రులను చూసుకోకపోయినా నలుగురు చూసుకునే అవకాశం ఉంది. కానీ ఈ కాలంలో ఒకే ఒక సంతానం ఉంటున్నది, కొడుకైనా బిడ్డ అయినా. మరి బిడ్డ పెళ్ళై అత్తగారింటికి వెళ్తే అత్తగారు వాళ్ళు ఆ బిడ్డను అమ్మా నాయనను చూసుకోవద్దు, ఆర్థిక సహాయం అందించొద్దు అని నిబంధన పెట్టడం మంచిది కాదు. ఈడున్న ఆడపడుచులందరికీ నా సూచన, మీరు అత్తగారింటికి పోయినా మీ తల్లిదండ్రుల బాధ్యత మీదే. మీరే ఏకైక సంతానంగా చాలామంది ఉన్నారు. ఒకరో ఇద్దరి కంటే అసలు అంతకు మించిన సంతానం ఈ కాలంలో లేనే లేరు. మరి మిమ్మల్ని చదివించి పెంచి పెద్ద చేసి మిమ్మల్ని పెళ్ళిళ్ళు చేసి అత్తగారింటికి పంపిస్తే మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ తల్లిదండ్రులను మీరు పట్టించుకోకపోతే, ఒకవేళ అత్తగారి ఒత్తిడి ఉన్నా ఏదైనా ఉంటే నాకు చెప్పండి. అట్లాంటిది ఏదైనా ఉంటే, అత్తగారి వైపు నుంచి ఒత్తిడి ఏదైనా ఉంటే నాకు చెప్పండి. ఆటోమేటిక్గా మీ జీతంలో నుంచి కొంత భాగం 10 నుంచి 15% మీ తల్లిదండ్రులకు చేరే విధంగా. ఏ ఆడబిడ్డకు కూడా తమ తల్లిదండ్రులకు ఏమైనా చేయాలని కోరుకుంటుంది, కానీ అత్తవారి వైపు నుంచి ఉండే ఒత్తిడితోని ఎక్కడైనా వాళ్ళు ఇబ్బంది పడుతుండొచ్చు. అట్లాంటిది ఏదైనా ఉంటే మీ అన్న రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు, నాకు చెప్పండి. తల్లిదండ్రులను బాగా చూసుకోండి. తల్లిదండ్రులను బాగా చూసుకోనోడు నా దృష్టిలో, సమాజం దృష్టిలో మానవ జన్మ ఎత్తడానికి అర్హత లేదు అని నేను భావిస్తున్నా. దయచేసి ఈ రోజు నుంచి ఈ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. మీ అందరి నుంచి నేను ఆశిస్తున్నది ఒకే ఒకటి, మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి. కన్న తల్లిదండ్రులను, పుట్టిన ఊరును బాగా చూసుకునేవాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడని నేను నమ్ముతున్నా. మీ అందరి పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ ఖాళీలు అన్నిటిని భర్తీ చేస్తాము. ఎవరు ఏ రాజకీయ పార్టీల చేతుల్లో ఆయుధాలుగా మారకండి. ఎవరు మనకు చెప్పాల్సిన పని లేదు. నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చుంటే ఏం మాట్లాడతాం, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంటీన్లో కూర్చుంటే ఏం మాట్లాడుకుంటాం, ఏం ఆశిస్తామో సంపూర్ణమైన నాకు అవగాహన ఉంది. అన్ని ఖాళీల భర్తీ చేస్తా. ప్రభుత్వంలోనే కాదు, ప్రైవేట్లో కూడా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మా యువకులను తీర్చిదిద్దే బాధ్యత నాకున్నది. చిన్న వయసులో నాకు మంచి అవకాశం వచ్చింది. చాలా సంవత్సరాలు ఇట్లాగే మీతోనే ఉంటాను, కావలసిన పనులు చేస్తాను. మీ అందరికీ మరొక్కసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన దాంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. పుట్టిన బిడ్డ ప్రయోజకుడు అయినప్పుడు ఆ తల్లిదండ్రులకు కలిగే ఆనందం వర్ణించడానికి భాష కూడా ఉండదు. మీరందరూ 90% నా అవగాహన మేరకు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, మధ్యతరగతి, దిగువ తరగతి తల్లిదండ్రులు కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో చదివించి మీ చదువుల కోసం నిరంతరం శ్రమ చేసి, కొంతమంది తల్లిదండ్రులు కూలీ పని చేసి, ఉపాధి హామీ కూలీలుగా వాళ్ళు పనిచేసి రూపాయి కూడబెట్టి మిమ్మల్ని పీజీలు, పిహెచ్డీలు చదివించి కోచింగ్ సెంటర్లలో పోటీ పరీక్షలకు తయారవ్వడానికి ప్రతి పైసా కూడబెట్టి మిమ్మల్ని నగరానికి పంపించి ఈ పోటీ పరీక్షలకు మిమ్మల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యం మీకు అందరికీ తెలుసు. ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో తెలంగాణ సమాజానికి ఏ సమస్య వచ్చినా
చదువులే కాదు ఈ సమాజానికి వచ్చిన సమస్యను మేము పరిష్కరిస్తాము అని చెప్పి విద్యార్థులు ఉద్యమకారులై అవసరమైన సందర్భంలో ప్రాణ త్యాగాలు చేసి అమరులై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న రాష్ట్రంలో ప్రధానంగా ఉద్యోగ నియామకాల సమస్య పరిష్కారం అవుతుందని మనమందరము రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు భావించారు. కానీ 2014 నుంచి దాదాపుగా 2024 వరకు 10 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసమో కుటుంబ ప్రయోజనాల కోసమో పార్టీ ప్రయోజనాల కోసమే ప్రయత్నం చేసిండ్రు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను లెక్కించి ఆ ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి అన్న ఆలోచన సంపూర్ణ స్థాయిలో చేయలేదు. వాళ్ళ ప్రాధాన్యత క్రమంలో కుటుంబం మొదటి ప్రాధాన్యత, పార్టీ రెండవ ప్రాధాన్యత, రాజకీయ అవసరాలు మూడవ ప్రాధాన్యతగా భావించిండ్రు తప్ప మొదటి ప్రాధాన్యతగా భావించాల్సిన తెలంగాణ నిరుద్యోగ సమస్యను ఏ రోజు కూడా పరిష్కరించాలని ఆలోచన చేయలేదు. అందుకే 10 సంవత్సరాలు ఓపిక పట్టిన ఈ తెలంగాణ యువత ఇక లాభం లేదు, మేం పూనుకొని మాకు ఉద్యోగాలు ఇవ్వాలి అని అడిగే పరిస్థితి నుంచి వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి మీరందరూ రోడ్డు మీదకి వచ్చి 2023 నాడు మీరు డిసెంబర్లో తీసుకున్న నిర్ణయం ఇక ఉద్యోగాలు అడగం, ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన వాళ్ళ ఉద్యోగాలు తీస్తామని మీరందరూ నడుము బిగించిండ్రు. కాబట్టి ఈనాడు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. అందులో మేమందరం కూడా బాధ్యత తీసుకొని ఈరోజు ఈ వేదిక మీద మీ ఉద్యోగ నియామక పత్రాలు అందించడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం. ఈనాడు మీకు అందరికీ తెలుసు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన దారుణమైన పరిస్థితులు 2011లో గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ వస్తే 2019లో నియామకాలు జరిగినాయి. ఆ తర్వాత నోటిఫికేషన్ వస్తే 2025 వరకు 14 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలం గ్రూప్ 1 నియామకాలను చేపట్టలేదు అనంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఒక యువకుడి వయసు 22-23 సంవత్సరాల వయసులో గ్రూప్ 1 ఉద్యోగం కోసమో గ్రూప్ 2 ఉద్యోగం కోసమో ప్రయత్నం మొదలు పెడితే 14 సంవత్సరాలు పరీక్షలు జరగక ఉద్యోగం రాక అమీర్పేట్లోనో అశోక్ నగర్ చౌరస్తాలోనో దిల్సుఖ్ నగర్ చౌరస్తాలోనో కోచింగ్ సెంటర్లు వెంబడి 14 సంవత్సరాలు తిరిగితే ఇంతకంటే దారుణం ఘోరం ఎక్కడైనా ఉంటుందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాడు ఏ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఒక మాట చెప్పిండ్రు. గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇస్తే 5 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి, 2.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసిండ్రు, అందులో 1370 మంది ఎంపిక కాబడ్డారు అని. గ్రూప్ 1లో 563 ఉద్యోగాల కోసం దాదాపుగా 5 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. గ్రూప్ 2 731 ఉద్యోగాలకు దాదాపుగా అంతే శాతం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. 5-10 సంవత్సరాలు 10 నుంచి 15 లక్షల మంది నిరుద్యోగ యువకులు హైదరాబాదు నగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇతర ఉద్యోగాల కోసము ఇతర ఉపాధి ప్రయత్నాలు చేయకుండా ఈ ప్రభుత్వ నియామకాలలో మాకు అవకాశం వస్తుంది, అధికారులం కావాలి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములై ఈ తెలంగాణను అభివృద్ధి చేయాలి అని గ్రామాల నుంచి బయలుదేరి నగరానికి వస్తే ప్రభుత్వం పోటీ పరీక్షలను నిర్వహించకపోవడం ఒక బాధ్యతారాహిత్యమైతే నిర్వహించిన పరీక్షలు సక్రమంగా నిర్వహించకపోవడం రెండవ బాధ్యతారాహిత్యమైతే నిర్వహించిన పరీక్ష ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో ఈరోజు పల్లి బఠానీలలాగా అమ్మే పరిస్థితి వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఉన్న గౌరవం మర్యాద మంటగలిస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు చీమ కుట్టినట్టయినా బాధ లేదు.
కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడే అధికారం వాళ్ళకి ఎవరిచ్చిండ్రు? అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సమూలంగా ప్రక్షాళన చేసి యూపీఎస్సీతో పోటీ పడే విధంగా నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి యూపీఎస్సీ చైర్మన్ను కలిసి ఏ విధంగా వాళ్ళు యూపీఎస్సీ ఆరోపణలు లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తుందో, ప్రతి సంవత్సరం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి పరీక్షల్ని ఏ రకంగా నిర్వహిస్తున్నారో వాటి అన్నిటిని తెలుసుకొని నిష్ణాతులైన వాళ్ళను, హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ని ఈనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా, మెంబర్స్గా మనం నియమించినాం. గతంలో నియామకాలను ఒక్కసారి చూస్తే ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఒక డెప్యూటీ ఎంఆర్ఓ, లేకపోతే ఒక రిటైర్డ్ టీచర్, ఇలాంటి వాళ్ళను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్స్గా నియమించారు. గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు చేపట్టాలి అని అంటే ఆ పరీక్ష ఎలా ఉంటుంది, అతని బాధ్యత ఏంది అనే అవగాహన ఒక ఆర్ఎంపీ డాక్టర్కు ఉంటుందా? మీరు ఆలోచన చేయండి. నేను